ఏంటో ప్రతిరోజు కూడా లిక్కర్ స్కామ్‌కి సంబంధించినటువంటి అంశమే మెయిన్ టాపిక్‌గా మారుతుంది. ఎందుకంటే తీగ లాగే కొద్దీ కూడా డొంకంతా కూడా కదులుతూ ఉన్నటువంటి పరిస్థితి. లిక్కర్ స్కామ్‌కి సంబంధించి తొలుత అసలు లిక్కర్‌లో స్కామే జరగలేదు. ఆ తర్వాత అది కుంభకోణం కాదు, అదొక కేసు మాత్రమే అని రకరకాలైనటువంటి వ్యాఖ్యలు. అంతేకాకుండా ఆ కేసుకు సంబంధించి అనేక రకాలైనటువంటి అడ్డుకునేటటువంటి ప్రయత్నం, దాని గురించి మాట్లాడేటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అయితే రీసెంట్‌గా 11 కోట్ల రూపాయలు ఎప్పుడైతే సిటీకి సంబంధించినటువంటి అధికారులు సీజ్ చేశారో అప్పటి నుంచి కూడా ఆ డబ్బు ఎవరిది, అంతేకాకుండా దాదాపు నోట్ల కట్టలతోటి వెంకటేష్ నాయుడు ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్నేహితుడు ఉన్నాడో ఆయన కొన్ని వీడియోలు కూడా బయటికి రావడం, ఆయనకి సంబంధించినటువంటి ఫోన్ల నుంచి అక్కడ ఉన్నటువంటి సిట్ అధికారులు బయటపెట్టినటువంటి నేపథ్యంలో అసలు లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి మూలాలు రోజు రోజుకి బలపడుతున్నాయి. వాస్తవంగా విచారణ చేసే కొద్దీ వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా దాదాపుగా కూడా కేసు ఒక కొలిక్కి వస్తుంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో మాత్రం కేసు ఒక కొలిక్కి వచ్చేది పక్కన పెడితే కొత్త కొత్త అంశాలు, కొత్త కొత్త ట్విస్టులు, మంచి సినిమాను తలపించే విధంగా ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా బయటకు వస్తున్నాయి. వెంకటేష్ నాయుడు ఎవరు అసలు ఈ వెంకటేష్ నాయుడు? వెంకటేష్ నాయుడు వాస్తవంగా ఆయనకు సంబంధించిన వివరాలు చూస్తే ఆయన కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి. ఆయన కేవలం 10 లక్షల రూపాయలు వార్షిక ఆదాయం ఉన్నటువంటి ఒక పర్సను. అంతేకాకుండా కనీసం అంటే ఒక మధ్యతరగతి అనుకోవచ్చు. మరి అలాంటి వ్యక్తి ఇటీవల కొన్ని విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. ఆయన స్పెషల్ ఫ్లైట్లో తిరగడం, పెద్ద పెద్ద రాజకీయ నాయకులతోటి మాట్లాడడం, బడా నేతలతోటి ఫోటోలు తీసుకోవడం, అంతేకాకుండా సినిమా యాక్టర్స్ తోటి ఆయన స్పెషల్ ఫ్లైట్లో తిరగడం. సో ఇవన్నీ కూడా చూసిన తర్వాత లిక్కర్ సొమ్ముని ఏ విధంగా జల్సాల కోసం వాడారు అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. దీంతోపాటు పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా అది లక్షలో లేకపోతే కోట్లో నాకు తెలియదు, కానీ ఒక ఇంగ్లీషు పత్రికలో మొదటి పేజీలో ఫుల్ పేజీ యాడ్ ఇచ్చినటువంటి పరిస్థితి వెంకటేష్ నాయుడు. మరి డబ్బంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ లిక్కర్ స్కామ్ మాత్రం కాదు అని కూడా చెబుతున్నారు. సరే, ఇప్పుడు ఫోటోలు అనేక రకాలైన ఫోటోలు, వీడియోలు బయటకు వస్తున్నాయి. వాటిని 2 రోజులు పోయిన తర్వాత అవన్నీ కూడా ఏఐ వీడియోస్ అని కూడా ప్రచారం చేయొచ్చు. ఎందుకంటే గతంలో చూసాం ఏఐ వీడియోస్ అని ఏ విధంగా మాట్లాడారు అనేది కూడా చూసినటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు అత్యంత సన్నిహితుడని చెప్తున్నటువంటి నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈరోజు మనీ రూటింగ్కి పాల్పడ్డాడు అనేటటువంటి విమర్శలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అందుకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సాన్నిహిత్యాన్ని సంపాదించుకున్నాడు. ఎంతమంది నాయకులు ఉన్నప్పుడు కూడా ఆయన కోటరీలో నెంబర్ 2 స్థానం కోసం ఆయన ఎగబాకినటువంటి సిచ్యువేషన్ అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా కేవలం డబ్బు చుట్టూనే తిరిగిందా అనేటటువంటి ఆరోపణలు, విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా చెవిరెడ్డి భాస్కర్ చాలా కీలకంగా వ్యవహరించారు గతంలో. ఆయన సర్వే సంస్థలను పెట్టడం, అక్కడ ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఇన్ని సీట్లు గెలుస్తాయని చెప్పేసి పాపం కేసీఆర్ని మభ్యపెట్టడం. సో ఇవన్నీ కూడా చూసాం. సో లిక్కర్ స్కామ్స్ కొమ్ములు అక్కడ కూడా వెళ్ళాయా అంటే తెలంగాణ ఎన్నికల్లో కూడా రూటింగ్ జరిగిందా అనేటటువంటి అనుమానాలు, విమర్శలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మరి చూడాలి. రోజు రోజు కూడా ట్విస్టుల మీద ట్విస్టులు వస్తుంటే ఎప్పుడు ఏ రోజు ఎలా ఏ ట్విస్ట్ బయటపడుతుందో అనేటటువంటి ఉత్కంఠ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వెంటాడుతున్న పరిస్థితి.